1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 40 ఏళ్ళు పైనైనా కానీ ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే జెండా కప్పుకున్నాం, ఒకటే పార్టీ జెండా కప్పుకొని కష్టమని చెప్పే సందర్భంగా సౌర్యంగా మనం చేసుకున్నాం. అంత నిజాయితీగా నిక్కచ్చిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి ఎవడ తప్పు చేసినా వేలెత్తి చూపెట్టి మాట్లాడే దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. 40 ఏళ్ళ చరిత్రలో నాకొక్క రూపాయి ఎవడన్నా ఇచ్చేయడని నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఈరోజు ఈ నియంత్రణ ముఖ్యమంత్రి ఎవడ మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, ఎవడ మాట్లాడితే వాడి మీద పేక నొక్కాలని చెప్పి ప్రవర్తిస్తున్న సమయంలో నేను ఒక 12 ఎఫ్ఐఆర్లు వేసుకున్నాను, మా నాన్న ఒక 13 ఎఫ్ఐఆర్లు వేసుకున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము భరించాం, నిలబడ్డాం, గలమెత్తాం, రొమ్ము విరిచి నిలబడి ఎవడు అడ్డొచ్చినా కానీ తొక్కొని పోతామని 4.5 సంవత్సరాలు మేము కష్టపడ్డామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మా ఇంటి మీదకి 2.5 గంటల సమయంలో అర్ధరాత్రి 1500 మంది పోలీసులు పంపించారు. ఒకసారి మీ ఇంటికి అలా అర్ధరాత్రి ఎవరైనా పోలీసులు వస్తే ఎంత గుండె గుబులుగా ఉంటుందండి. అలాంటి సమయంలో మా అమ్మ ఒక్కరితే ఉన్న ఇంట్లో 1500 మంది పోలీసులు వచ్చిన సమయంలో కూడా ఆ తల్లి ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా? మన కార్యకర్తలకు ఫోన్ చేసింది. అలాంటి కార్యకర్తలు ఆ సమయంలో కూడా అర్ధరాత్రిలో కూడా అడ్డంగా పడుకొని మా అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని కాపాడుకోవాలని నిలిచిన ప్రతి ఒక్కడు రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం తెలుసుకుంటాను. ఈ రోజు నేను ఒకటే చెప్తలుచుకున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని 58 రోజులు జైల్లో పెట్టారు. 58 రోజులు జైల్లో ఎందుకు పెట్టేవారంటే ఈ తలకు మాసిన ఒక్క మాట చెప్పారు. ఏం చేశారు అంటే ఏం చేయలేదో ఏం చేశారో నిరూపించలేరు. అలాంటి సమయంలో మన కోసం నడి రోడ్డు మీద వచ్చి నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ రోజు అన్నలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి నిలిచి తెలుగు జాతిని కాపాడుకోవాలి. ఈ నియంత్రణ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా కష్టాలు పడుతున్నారు, కేసులు పెడుతున్నారు, యువకులకు భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, వైజాగ్ రాజధాని అని చెప్పి మోసం చేసి స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేయడానికి సిద్ధపడిన ఈ ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా గద్దె దింపకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఇంకో నెలలో ఏర్పరచబోతున్నారని చెప్పి ఖచ్చితంగా బల్లపుద్ది చెప్పబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నిన్నే ఢిల్లీలో ఒక నేషనల్ టీవీలో సర్వే వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 132 సీట్లు రాబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరుగుతాయి. నేను అందుకే చెప్తున్నాను, ఎవరన్నా కానీ నేను ఇందాక విన్నాను శేష్ గారు చెప్తున్నారు ఈ మీటింగ్ వస్తే అది పీక్తాం ఇది పీక్తాం అంటున్నారు. ఇంకో నెల అయిన తర్వాత నీది ఎక్కడ ఏం పీక్తానో కూడా నీకు తెలియదు. ఆ విధంగా పీక్తాను. ఈరోజు నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎక్కడన్నా దాక్కుని వింటే వినండి. నేను చెప్తుంది ఏంటంటే మా ఇంటి కుటుంబ సభ్యులు లాంటి కార్యకర్తల మీద ఎవడు బెదిరించాడో నా దగ్గర పేర్లు ఉంటాయి, ఎవడు ఫోన్ చేసినా నా దగ్గర పేర్లు ఉంటాయి. ఈ రోజు సమయం నీ వైపు ఉండొచ్చు, ఇంకో 1.5 నెలల తర్వాత నా వైపు వచ్చేస్తుంది. అప్పుడు చెప్తాను, ఒక్కొక్కడికి రోడ్డు మీద పెట్టే నిలదీసి. ఈ రోజు నేను ఒకటే చెప్తుంది ఏంటంటే ఎవడైతే అవినీతి చేశాడో, భూ కబ్జాలు చేశారో, ప్రభుత్వ భూములు దోచుకున్నారో, పోలీసుల మీద ఒత్తిడి పెట్టి పోలీసుల భుజాల మీద గన్ను పెట్టి కాల్చాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తప్పు చేసినా మొత్తం నీ కడుపులో ఉన్నదంటే కక్కిచ్చి వెళ్ళి తీసుకెళ్లి స్టేషన్ లో పడుస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. నేను ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇసుక దందా ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తినేలాగా ఎంత అవినీతి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అవినీతి. ఈ 40 సంవత్సరాల కాలంలో
వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎప్పుడన్నా అయ్యన్న పాత్ర ఎప్పుడన్నా బెదిరించాడా అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఇల్లు కూల్చారా అండి? వాళ్ళు బెదిరించారండి? వాళ్ళ పెన్షన్ తీసేస్తారని బెదిరించాడా? ఎప్పుడు అలా చేయలేదు. ఎప్పుడన్నా కానీ అభివృద్ధి చేయాలని ఆలోచించాడు. ఇదే మాకవరపాలెం పంచాయతీకి నేను బల్ల బుద్ధి చెప్తున్నాను, ప్రెస్ వారి ముందు చెప్తున్నాను, ప్రజల ముందు చెప్తున్నాను. సీసీ రోడ్లకి 78 లక్షలు ఇచ్చిన నాయకుడు అయ్యన్న పాత్ర గారు. మాకవరపాలెం టు పీపీ అగ్రహారం రోడ్డుకి 27 లక్షల రూపాయలు ఇచ్చింది అయ్యన్న పాత్ర గారు. చంద్రన్న బీమా కింద ఆ చంద్రన్న బీమా కూడా ఇప్పుడు పీకేశారు. చంద్రన్న బీమా ఎవరన్నా చనిపోతే అకాలంలో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రమాదశాతం చనిపోతే ఇవ్వాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి, ఆ రోజు చంద్రన్న బీమా సమయంలో ఎవరన్నా కానీ చనిపోయినప్పుడు కాళ్ళు చేతులు ఆడవమని, ఎవరన్నా చనిపోయిన బాధ కంట ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి టెంట్లు వేయడానికే జేబుల్లో కొంతమంది డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో కూడా 5,000 రూపాయలు జేబులో పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే అలాంటి పథకాన్ని నువ్వు తీసేసేవే, నీకు సిగ్గు లజ్జ ఉందన్నది అడుగుతున్నాను. చంద్రన్న బీమా కింద 20 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. హౌసింగ్ కింద 2 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యన్న పాత్ర గారు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ కి 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డ్ ఉంది, చెత్త వేయడానికి 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. బరియల్ గ్రౌండ్ కి శ్మశానంకి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కింద 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కింద 95 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను ఇంకా మీకు డ్వాక్రా మహిళా సంఘాల గురించి చెప్పలే, పెన్షన్ల గురించి చెప్పట్లేదు. నేను ఓన్లీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఈ అభివృద్ధి ఒకటే 5 ఏళ్ళలో 6 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ మాకవరపాలెం పంచాయతీ ఇవ్వడం జరిగింది. నేను ఇంత నిక్కచ్చిగా ధైర్యంగా మైక్ పట్టుకొని మేము ఇచ్చామని చెప్తున్నానే. నీకు సిగ్గు ఏమైనా ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి కనీసం 20-30 లక్షలు తీసుకొచ్చామని దమ్ముంటే చెప్పమని.